జగనన్న నాయకుడు అంటే ఎలా ఉండాలి తెలుసా అన్న? ఎలా ఉండాలి తెలుసా? అది మనకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. సింపుల్‌గా పవన్ కళ్యాణ్ గారిలాగా ఉండాలి అని ఎగ్జాంపుల్ చెప్తే చాలు. మీకు ఏవేవో కొటేషన్లు చెప్పి నాయకుడు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అవసరం లేదు. అచ్చుగుద్దినట్టు పవన్ కళ్యాణ్ గారిలాగా ఉంటే చాలు. అన్నీ వదిలేసి, సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టేజ్‌ని కూడా వదిలేసి, మన కోసం కష్టపడుతున్నారు చూడు పవన్ కళ్యాణ్ గారు. ఏది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆదివాసీలకి చేయాల్సినన్ని చేసి రోడ్లేసి, ఎప్పుడైనా రోడ్డు మొహం ఎప్పుడైనా చూసామన్నా మనం 5 ఏళ్లలో? రోడ్లు వేయడం కావచ్చు, బాధితులకు సహాయం చేయడం కావచ్చు, ఎవరైనా అన్నా సహాయం అని చెప్తే వితిన్ 24 అవర్స్లో 48 అవర్స్ తను రెస్పాండ్ అయ్యే విధానం కావచ్చు, ఇలాంటి ఎప్పుడైనా చూసామన్నా మనం? ఎప్పుడు చూసుండం, ఎప్పుడు చూడలేం కూడా. అలాంటి గొప్ప నాయకుడికి మనం ఓటేద్దాం, మన నాయకుడిని మనం కాపాడుకుందాం. జగనన్న వీలైతే పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా ఓటేయండి, బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ వేరన్నా. ఒకసారి ఓటేసి చూడండి. ఎవడు పట్టించుకుంటాడు? మీరు ఎవడికి ఓటేసారని ఎవడు చెప్తారు చెప్పు? ఎవరు చెప్పరు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మీ పాపాలు నాకు తెలిసి చాలా వరకు కడిగిపోతాయి, తుడిచేసినట్టే అనమాట. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయన్నా జగనన్న.